మార్నింగ్ చెప్పు. హాయ్ హాయ్ మా జున్ను బంగారం హాయ్ అని చెప్తాను. హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు. ఇప్పుడే లేచినాం. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు. నాన్న చెప్పు. నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పనమ్మా నీకు చెప్పరాడు కదా గుడ్ మార్నింగ్ అని. ఇంకా మా జున్నికి గుడ్ మార్నింగ్ అనరాదు కదా నాన్న. అబ్బో మమ్మీ కిసేవా కిసే మమ్మీకి కిసేది చున్ను మమ్మీ కిసి నాకు కిసి ఇలా కిసి కిసి. అబ్బో 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 బంగారుకొండ. వీడియోలోకి అయితే పోదాం పదండి. నా మార్నింగ్ రొటీన్. నెక్స్ట్ ఫస్ట్ లేచిన తర్వాతనైతే బట్టలు మాత్రం వెళ్తాను. వెళ్దాం ఇప్పుడు ఇంకా మా పని. బెడ్రూమ్ నుండి అయితే బయటికి వస్తున్నా. ఆల్రెడీ మా చిన్ననే లేచినట్టు ఉన్నాడు. డోర్ తీసి ఉంది. సూర్యుడు ఆల్రెడీ వచ్చిండు. ఆ రోజు లేట్గా లేచినాం. ఆల్రెడీ వచ్చిండు. డైరెక్ట్ ఇంట్లోకే కొడుతుంది. ఎందుకంటే ముందు ఏం లేవు కదా. చూడండి ఇదే మా ఇల్లు. ఫ్రంట్ సైడ్ బోర్ అట్ సైడ్ ఉంది. గేట్ ఇంకా తీయలేదు. తీసి చూపిస్తా చూడండి. ఇంత మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ముందు పొలాలు మొత్తం పొలాలు ఉంటాయి. కొంచెం ఊరికి దూరంగా ఈ విల్లాస్ కట్టిరన్నమాట. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఊడవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ మా బెడ్రూమే. అన్నీ మా జున్ను అన్నీ వాడేస్తాడు. ఇక దాన్ని ఊడ్చుకుంటూ ఉండాలి మేము. అంటే నేను ఈవినింగే మంచిగా ఊడ్చేస్తా. ఇక మార్నింగ్ కొంచెం తొందరగా ఊడ్చేస్తా. ఎందుకంటే మా జున్ను పని చేయనియడనమాట. ఆల్రెడీ చూడండి ఆ గ్లౌజులు పేపర్లు అన్నీ వాడేస్తూనే ఉంటాడు ఎప్పుడు. మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఎప్పుడు నా తోకెంబడే తీరుకుంటూ ఉంటాడు. నేను ఎటు పోతే అట్లనే ఉంటాడు. చేసుకుంటూనే ఉంటాడు ఊకే. మొత్తం ఊడ్చేసుకుంటా నేను. అంటే ఒక రూమ్ ఊడ్చి ఒక రూమ్ ఊడవకుండా అదేం ఉండదన్నమాట. ఇటు లెఫ్ట్ సైడ్లో మా అన్నయ్య మొత్తం మెడికల్ ట్రిప్ కదా, మొత్తం మా సామాన్ ఉంటుంది. అది మొత్తం ఫిల్ అయి ఉంటుంది. అందుకే అందులో ఊడవను. చూడండి ఈ హాల్, ఇది డైనింగ్ హాల్ అన్నమాట. అదంతా ఊడ్చేస్తాను ఇల్లంతా. ఇంకా నెక్స్ట్ బోర్ ఆన్ చేస్తాను. బోర్ ఆన్ చేసి మోటార్ పట్టడమే. ఇక్కడ గేట్ వాళ్ళు దింపుకుంటున్నా. గేట్ వాళ్ళు దింపుకొని పెట్టుకోవడమే. ఇంకా వాటర్ చూడండి. ఆల్రెడీ నేను పైప్ అనేది ఆల్రెడీ పొడవుగా పెట్టేసుకున్నా. మళ్ళీ అది తీసుకుని మొత్తం అలకలు పడతాయి. అందుకే ముందే పెట్టేసుకుంటాను. ఇంకా చుట్టూ మొత్తం వాటర్ పట్టేసుకుంటా. ఫస్ట్ మార్నింగ్ ఏం పని ఉండదు ఎక్కువ. ఈ మోటార్ పట్టే చుట్టూ ముందున్న చెట్లకి, వీడియోలో చూపిస్తా కదా, ముందున్న చెట్లకి అవిటికి మొత్తం పట్టేసుకుంటా అంతే. ముందు కొంచెం నీట్గా ఊడ్చుకోవాలి కాబట్టి ముందు అక్కడ మట్టి ఉంటుంది, అది ఉంటుంది. ఇక్కడ పిట్టగూడు చూపిస్తున్నా కదా, ఏసీ దగ్గర మాకు పిట్టగూడు పెట్టింది. దాని మొత్తం గడ్డంతా సింక్లో పెడుతూనే ఉంది. అసలు ఏసీ దగ్గర పిట్టగూడు పెట్టుకుంటే అవి ఏం కాదు కదా, సేఫ్ కదా అని నాకు తెలియదు. కామెంట్ చేయండి. సేఫ్ అయితే సేఫ్ అని, లేదంటే ఏదన్నా డేంజరస్ అయితే తీసేస్తాము. తెలీదు పెట్టుకుంటున్నాయని ఉంచినామన్నమాట. ఇంకా చుట్టూ వాటర్ పట్టేసుకుంటాను. చూసేయండి. చెట్లకన్నిటికీ వాటర్ పట్టేసుకుంటాను. ఎక్కువ నాకు గడ్డి చెట్లు అంటే బాగా ఇష్టం. మీరు చూసినట్టయితే మా ఇంట్లో ఎక్కువ గడ్డి చెట్లు ఎక్కువ ఉంటాయి. మందార చెట్లు, గడ్డి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి రోజు ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి చాలా ఇష్టం. అది కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి
అందుకే చాలా ఇష్టం. అవి ఎక్కువ పెంచుతాను నేను. ఇవి మా చెట్టు తెలిసి ఆల్రెడీ వీడియోలో ఫుల్ సార్లు చూపించాను నేను. ఇంకా పట్టేసుకున్నాను. ఈ కల్పం మీద ముగ్గేసుకుంటున్నాను. ముగ్గు టైం ఇది. ముగ్గేసుకుంటున్నాను. రోజు ఇదే, ఏం పని ఉండదు ఎక్కువ. బయట మోటార్ పట్టేసుకొని వాటర్ పెట్టి చెట్లకు వాటర్ పట్టి ముగ్గేసుకుని ఇదే నా పని రోజు. చూసినట్టయితే చూడండి, 2 ప్లేస్లే వేస్తాను ముగ్గు. బయట వాటర్ పట్టేసుకున్నాను కదా, ఇక్కడ ముందు 2 ప్లేస్లలో వేసుకుంటాను ముగ్గు కడప మీద. ఇంకా నెక్స్ట్ ఆ రోజు నైట్ అన్నం ఎక్కువ మిగిలిపోయింది. కంపల్సరీ కొన్ని ఎక్కువ పెడతాను, ఇంత పెట్టాను. ఎందుకంటే కుక్కలు ఉంటాయి, చాలా కుక్కలు ఉంటాయి మా ఇంటి ముందు. పాపం అవి తింటే, ఇంకా వాటి పిల్లలు కూడా ఉంటాయి. అది వేస్తే అది తింటుంది అన్నమాట. వాటికైనా ఏం దొరుకుతుంది పాపం. ఈ కుక్క ఉంది కదా, అది 10 పిల్లలు పెట్టింది తెలుసా. అది అసలు రోజు అన్నం తీసుకోవచ్చుది అని వీడియో తీసిన, కానీ ఇలానే తీసుకోవాలి, అది తింటుంది. ఇంకా మార్నింగ్ నాకు స్టవ్ కడగడం అలవాటు. స్టవ్ కడిగేసుకున్న తర్వాత నేను బ్రష్ చేస్తాను అన్నమాట. జున్ను బ్రష్, నాకు బ్రష్, ఇద్దరం బ్రష్ చేస్తాం మార్నింగ్. జున్ను బ్రష్ చేస్తాడా అని షాక్ అయ్యేటోళ్ళు. ఆయన వేయడు, నేనే వేపిస్తా బ్రష్. ఆయన మొత్తం కోల్గేట్ అనేది మొత్తం తింటాడు, క్లోజప్. ఆయనకి రాదు, అది తినడానికి బ్రష్ అడుగుతాడు. కానీ నేను మళ్ళీ తర్వాత ఆయన నాతో తోముతాడు. మళ్ళీ తర్వాత నేను చేసిన తర్వాత మళ్ళీ జున్నుకు బ్రష్ చేపిస్తా. ఇట్లా అంటే సరదాగా అయిపోతుంది అన్నట్టు. ఏదైనా కూడా మనం ఇష్టంగా వేస్తే ఏదైనా కష్టం అనిపించదు కదా, అట్లా అన్నట్టు నా రొటీన్. ఇంకా గ్యాస్ కడుగున్నాను కదా, ఇంకా పొయ్యిలు పెట్టేసుకుంటున్నాను. ఇంకా నాకైతే మార్నింగ్ ఏంటిదంటే హాట్ వాటర్ తాగడం ఇష్టం. బాడీలో హాట్ వాటర్ వెళ్తే మార్నింగ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతా కంపల్సరీ. తర్వాత నైట్ నేను పెసర్లు, శనగలు అండ్ కొన్ని బియ్యం నానబెట్టేసుకున్నాను. అవి మిక్సీ చేసుకోవాలి. ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను చూడండి. అంటే మన గొంతు ఎంత వేడినైతే తట్టుకోగలదో అంత వేడి వాటర్ మనం తాగాలి అంతే. ఎక్కువ హీట్ వాటర్ కాదు, నార్మల్ గోరువెచ్చగా కూడా కాదు, మీడియంలో తాగాలన్నమాట. మా జున్ను అయితే సంకెక్కిండు. ఇంకా అదే పని. నా సిచ్యువేషనే కాదు, ఎవ్రీ మామ్ సిచ్యువేషన్ అట్లనే ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే మనం పని చేయాలంటే వాళ్ళు కంపల్సరీ మనం ఎత్తుకొనే చేయాలి. కానీ నాకేంటిదంటే దాని మీద కూర్చోబెట్టి నేనైతే అన్ని పనులు చేసుకుంటాను. జున్నుని అక్కడ కూర్చోబెట్టి. ఆయననైతే కంపల్సరీ గ్రైండర్ పట్టేటప్పుడు నేను గ్రైండర్ పడతాము అంటే నేను పట్టేటప్పుడు చేయి పట్టుకొని ఉంటాడు గ్రైండర్ కింద మీద కంపల్సరీ. అదే జున్ను చూసిరా బీ అంట. లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. మనకు అవసరమైనంత పిండిని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నా. నీకైతే ఇలా పెట్టుకుంటా. దోశ బ్యాటర్ అయితే పట్టేసుకున్నాను కదా, అదైతే ఇంకా దోశ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ కలిపేసుకొని దోశనైతే వేసేసుకుంటున్నాను చూడండి. ఇంకా వేరే స్టవ్ మీదనైతే జున్నుకి పాలు కూడా పెట్టాను. ఆయనకు తిన్న తర్వాత పాలు తాగిపించి స్నానం పోసి పడుకోబెడతా అన్నమాట. రోజు ఇదే డైలీ రొటీన్. దోశ చూడండి వేసుకున్నాను. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు 1 వీక్ ఒకసారి ఇట్లా హెల్తీ దోశ తినండి. ఇంకా స్ప్రౌట్స్ అవి కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. మా జున్నుకు, నాకు, మా అన్నయ్యకి ముగ్గురికి దోశలు వేసుకునేసరికి నాకు కిచెన్లో చికెన్ బాయిల్ అయినట్టు బాయిల్ అయితే చూడండి, మొత్తం స్వెట్టే.
ఇంకా అప్పటికి నేను విండో తీసుకొనే ఉన్నా, అయినా కూడా అంత చెమటలు వస్తున్నాయి. ఈ చట్నీ అయితే పట్టేసుకుంటున్నాను. చట్నీలో తాలింపు వేసుకుంటున్నాను. నాకు పసుపు వేసుకోవడం ఇష్టం తాలింపులో. ఎల్లో ఉంటుంది కదా, అట్లా ఉంటే ఇష్టం అన్నమాట. ఎండుమిర్చి వేసుకొని ఇష్టం. ఈ ఎండుమిర్చి స్టోరీ అయితే మా హాస్టల్లో నేనైతే ఫస్ట్ టిఫిన్కి పోయేదాన్ని ఎండుమిర్చి కోసం. ఇట్లా ఎంతమంది ఎండుమిర్చి కోసం తొందరగా టిఫిన్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. దోశనైతే రెడీ అయిపోయింది. మా జున్నుకి అయితే ఇంకా తినడానికి రెడీ ఉన్నాడు. ఫస్ట్ మా జున్నుకి అయితే తినిపిస్తా. ఫోన్ అయితే అలవా చేయకుండా పిల్లలకి. టీవీలో మనకు చాలా ఛానల్స్ వస్తాయి. ఈటీవీ బాలభారత్ అని, ఖుషి టీవీ అని, నిక్ అని చాలా ఛానల్స్ వస్తాయి. అవి చూపియండి పిల్లలకి. ఫోన్ అయితే అలవా చేయకండి. స్క్రీన్ అలవా చేస్తే వాళ్ళు మానడం కష్టము. జున్ను తినిపించిన తర్వాత నేను ఇక తింటాను. నాకు తినేటప్పుడు టీవీ చూడన అలవాటు బాగా. టీవీ చూసుకుంటే తినని మనసున పడ్డది. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. టీవీ చూసుకొని తినట్లా ఫస్ట్ నేను, లేదంటే తిన్న ఫీలింగే రాదు. బాయ్ 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 బాయ్. ఫ్లైంగ్ ఇక్కడ మంచి 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 కనిపిస్తలేదు. మంచి బాయ్. సెల్యూట్ 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 చేస్తాను. బాయ్.